అందరికి ప్రైజ్ ది లార్డ్. అంత్యకాలాన ఒక మాట తెలియజేయని ఆశపడుతున్నానండి. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు, ఇదిగో నేను మీ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను సిలువేయబడతాను అని చెప్పినప్పుడు గెత్సేమనే తోటలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నప్పుడు శిష్యుని కూడా తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేసరికి వాళ్ళు నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు నిద్రపోతున్న వారిని లేపి ఒక గడియను మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరని అడుగుతున్నారు ప్రియులారా. మరి ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు మళ్ళా నేను రాబోతున్నాను అని తెలియజేసా కూడా ఇప్పుడు కూడా ఒక భయం కానీ ఒక బాధ కానీ ఏమీ లేదు ప్రియులారా. అక్కడ వాళ్ళు నిద్రపోతున్నట్లుగానే ఇప్పుడు మనం కూడా నిద్రపోతున్నాం. అక్కడ వారికి తెలియలేదు అక్కడ యేసుక్రీస్తు వారి నుంచి వెళ్ళిపోతున్నారన్న సంగతి. వాళ్ళు బాధ కానీ ఒక భయం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మరలా రాబోతున్నారంటే ఒక సిద్ధపాటు లేకుండా భయము బాధ లేదండి. ప్రతి ఒక్కరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆయన రాబోతున్నారు, సిద్ధపడండి. నిద్ర